నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. ఐరన్ లోపం సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. రెగ్యులర్ గా చెమటలు పట్టడం, అలసిపోవడం, కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ కూడా ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్యలు. కొన్నిసార్లు సమస్య ఎక్కువగా ఉంటే కళ్ళు తిరగడం కూడా జరుగుతుంది. శరీరంలోని ఎర్ర రక్త కణాలు పనిచేయకపోవడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనినే రక్తహీనత అని కూడా అంటారు. దీనిని కంట్రోల్ చేయకుండా అలానే వదిలేస్తే ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని ఫుడ్స్ ని చేర్చుకోవాలి. చూడ్డానికే ఎర్రగా కనిపించే బీట్రూట్ లో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. ఈ బీట్రూట్ తిని అందరూ తినడానికి ఇష్టపడరు, కానీ దీన్ని తినడం వల్ల బాడీలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. బీట్రూట్ లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఐరన్ ఎక్కువగా ఉన్న ఈ బీట్రూట్ ని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. మితంగా తీసుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరల్లో శరీరానికి అవసరమయ్యే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల సమస్య నుంచి దూరం అవ్వచ్చు. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి పాలకూరని రెగ్యులర్ గా తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది. రోజుకో గుడ్డు తినడం వల్ల చాలా మంచిది. దీనిలో ప్రోటీన్, మినరల్స్, ఐరన్, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డు తినడం వల్ల ఆ సమస్యకు దూరం అవ్వచ్చు. గుమ్మడి గింజలు, ఇందులో పోషకాలని అద్భుతమనే అనవచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ విత్తనాలలో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు రెగ్యులర్ గా వీటిని తింటే ఆ సమస్య దూరం అవుతుంది. ఎందుకంటే ఇందులో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు రెడ్ మీట్, బీట్రూట్, ఆకుకూరలు, బచ్చలి కూర, ఉల్లిపాయలు, ఆకుకూరల్ని తీసుకోవాలి. వీటితో విటమిన్ సి పండ్లు, కూరగాయలు తీసుకుంటూ టీ, కాఫీలకి దూరంగా ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఐరన్ లోపం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.